కడప జిల్లా కడప పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పాలన జనరంజకం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో వృద్ధాప్య పింఛన్ తప్ప ఏదీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. అమరావతి విజయవాడ వరదల కారణంగా మునిగిపోయిన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం చెందారు కాబట్టి తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే భారత ప్రధానమంత్రి పర్యటించకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుశీల్ కుమార్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పిన వెంటనే వచ్చిన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో కూడా గత 10 ఏళ్లుగా నాకు మీడియా సోదరులు చాలా సహకారంగా ఉన్నారు. మంచిని ముందుకు తెప్పెడుతూ నాకంటే ముందుగా నా అంతం ఏర్పాటై 100 డేస్ అయినప్పటికీ 6 గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు, కానీ మిగతాయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల వాళ్ళకు 1500 డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు. ముఖ్యంగా వ్యవసాయక దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 20,000 లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అది లేదు. అవి ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతూ ఉంది. మనం ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. మనం కూడా పౌరులం, మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు. ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చేయాల్సింది పోనిచ్చి దాన్ని ప్రక్కదోవ పట్టించడానికి ఒక లడ్డూది ఒకటి తీసుకొచ్చినారు. నిజమే, మన హిందువులు వారు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతినకూడదు. వారు నమ్మే దేవుడు, మనమందరము నమ్మే దేవుడు, వారు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి. ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఆ చేయడం అనేది తప్పు. కానీ దాని ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సినవి ప్రక్కదోవ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు సమస్య. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇచ్చినారు, అది గతంలో ఆ రకంగా చేసినారు. జూన్ 23వ తేదీన జరిగింది. అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు 100 రోజుల పాలన అయింది, కానీ ఏమీ జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఆ జరిగినటువంటి అవకతవకలు, ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంక్వైరీ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది. అంతకంటే ఎక్కువగా ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు వరద వచ్చింది. వరద విజయవాడలో సగటున ఎంత కుటుంబానికి 2 లక్షలైనా కూడా నష్టం జరిగి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి ఏమన్నా ఒక 5 పైసలు కూడా కేంద్రం నుంచి రాలే. ఆ ప్రధానమంత్రి వచ్చి ఆమె ఎప్పుడు విజిట్ చేయలే. సరే, చుట్టూరుండే పిల్లలవి వేరే విరాళాలు ఇస్తారు. అయ్యో ఆపదలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు, వాళ్ళు ఇబ్బంది పడినారు అని చెప్పేసి అందరు ఇస్తారు. ఆ విరాళాలు ఎంతవరకు సరిపోతాయి? కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో వాళ్ళ దృష్టి పెట్టాలా. చెప్పిన పథకాలను ముఖ్యంగా చెప్పిన వెంటనే వచ్చిన